ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వసే సీత, నీ టైం దగ్గర పడుతోంది. అందుకే చావు తెలివితేటలతో రెచ్చిపోతున్నా. నాకు ఈ ఇంట్లో ఫుడ్ కట్ చేసావు కదా, నిన్ను ఈ ఇంట్లోంచి తరిమియకపోతే నేను మహాలక్ష్మిని కాదు. తలస్నానం చేసావా సీత? అవునత్తమ్మా. రామెక్కడా? ఆయన ఆఫీస్కి రెడీ అవుతున్నారు. ఓ, అదిగో వస్తున్నారు. మీ ఇద్దరు నాతో రండి. ఉమ్. ఏంటత్తమ్మ ఇదంతా? మీరెందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు? చెప్తాను బాబు. నేనంటే సీతకి ఇష్టమని నీకు తెలుసు. అలాగే నా మీద నీ కోపం ఉందని నాకు తెలుసు. అదేం లేదు. నాకు మా పిన్నంటే గౌరవం. తన మాటని గౌరవిస్తాను. తప్పకుండా గౌరవించాల్సిందే బాబు. తను నిన్ను ప్రీతిని పెంచింది. ఇప్పుడు మీరు మాకేం చెప్పాలనుకుంటున్నారత్తమ్మా? మీ ఇద్దరూ కలకాలం కలిసుండాలని నేను కోరుకుంటున్నాను. నేను మీ మంచి కోరేదాన్నని మీరు అర్థం చేసుకుంటే చాలు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఏం లేదు బాబు. నిన్న మనం గుడికి వెళ్ళినప్పుడు పంతులు గారు మొన్నట్లా ఒక పూజ గురించి చెప్పారు. మీరు కలకాలం అన్యోన్యంగా కలిసుండాలంటే సీత వచ్చే పౌర్ణమి వరకు రోజు క్రమం తప్పకుండా ఈ దీపం వెలిగించాలి. పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రి మీ ఇద్దరూ గుళ్ళో నిద్ర చేయాలని పంతులు గారు చెప్పారు. మొన్న మేమిద్దరం అఖండ దీపం వెలిగించాం కదత్తమ్మా. మా 2 దీపాలు తెల్లారే వరకు వెలిగాయి కదా, మళ్ళీ ఏ దీపం ఎందుకు? ఆ రోజు నువ్వు వెలిగించిన దీపం ఆరిపోయినందుకే ఈ దీపం వెలిగించాలి సీత. అప్పుడే ఆ దోషం పోతుంది. ఈ దీపం కూడా మీ ఇద్దరూ కలిసుండడం కోసమే సీత. మీ మంచి కోరి చెప్తున్నాను. ఆవిడ మన మంచికే అని అంతగా చెప్తున్నారు కదా సీత. దీపం వెలిగించు, పోయేదేముంది? సరే మామ. అంతే కదా, ఇక నేను ఆఫీస్కి వెళ్ళొచ్చు. వెళ్ళిరా బాబు. బాయ్ సీత. బాయ్. అత్తమ్మా, మీ మీద నాకు డౌట్ వస్తుంది. ఏంటి? ఆ రోజు మేము అఖండ దీపం వెలిగించినప్పటి నుంచి నువ్వు అదోలా ఉంటున్నావు. ఈరోజు మళ్ళీ నాతో ఈ దీపం వెలిగించావు. నువ్విదంతా చేస్తున్నావు అంటే నాకు రామమ్మకు మధ్య గొడవలేమైనా? చచ, అలాంటిదేం లేదు సీత. ఇదొక పూజ మాత్రమే. అంతే కదా? వేరే సమస్య ఏం లేదు కదా?
ఏ సమస్య లేదు. మీరు కలకాలం హాయిగా పిల్లా పాపలతో సంతోషంగా ఉంటారు. అంతా మీ ఆశీర్వాదం అత్తమ్మ. వచ్చే పౌర్ణమి వరకు రామ్ సీతలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఆ జంట కలకాలం కలిసుండాలి. నాన్నా, అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? సడన్ గా వచ్చారేంటి? ఊళ్ళో అంతా ఓకే కదా? అంతా ఓకే అమ్మా, నువ్వు కంగారు పడాల్సింది ఏమీ లేదు. మీ సుమతత్తయ్యకు జనార్దన్ మావయ్యకు పెళ్లి చేశాను అని చెప్పావు కదా, వాళ్ళని చూసి పలకరించిపోదామని వచ్చాం. నేనెప్పుడో చెప్తే మీరిప్పుడే వస్తున్నారు. ముందే రావాలనుకున్నాం సీత, కానీ చనిపోయిన మహాలక్ష్మి మళ్ళీ బ్రతికొచ్చిందని చెప్పావు కదా, అప్పుడొస్తే ఆవిడ ఎక్కడ మా మీద పడి ఏడుస్తుందో అని కాస్త ఆగొచ్చాం. మీరెప్పుడొచ్చినా ఆవిడ ఏడుపు ఆగదులేండి నాన్న. ఇక జీవితాంతం ఆవిడికి ఏడుపే. మీ అత్తయ్య మావయ్య వస్తున్నారే. మిమ్మల్ని దేవుడు విడదీసిన సీత మళ్ళీ కలిపింది. మీ జంట ఎప్పటికీ కలిసుండాలి. రండి రండి, మీ కొత్త దంపతులను చూడ్డానికి మా అమ్మ నాన్న వచ్చారు. బావున్నారా బావగారు? మీ పెళ్లి జరిగిందని తెలిసి చాలా సంతోషపడ్డాం. మీ పెళ్లి గురించి సీత చెప్పింది. మీరెలా ఉన్నారు? ఎంతసేపు అయిందొచ్చి? ఇప్పుడే వచ్చావన్నయ్య గారు. బావున్నారా వదిన గారు? మీకోసం స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకొచ్చాం, తీసుకోండి. మీ వారిని మళ్ళీ పెళ్లి చేసుకున్నావన్నమాట. కంగ్రాట్స్ సుమతి. ఈ ఘనత సీతది వదిన, తనకి థ్యాంక్స్ చెప్పాలి. మావయ్య, అత్తయ్య, మీరెప్పుడొచ్చారు? కొద్దిసేపు అయింది రామ్. మొత్తానికి మీరు మా చెల్లిని మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది బావా. మళ్ళీ పెళ్ళేంటి? వాళ్ళకు మొదటిసారిగా పెళ్లి జరిగింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.